అడ్మినిస్ట్రేషన్ ఇంటర్నేషనల్ వేల్పూర్ సత్యనారాయణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సి మనవి చేస్తూ ఉన్నా. అలాగే హోప్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్నేషనల్లో నేషనల్ జనరల్ సెక్రటరీగా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి అబ్బులన్న గారు మన మధ్యలో ఉన్నారు. చూస్తుండగా మనము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. అలాగే ఆర్కేపీ ఏపీ స్టేట్ ట్రెజరర్గా ఉన్నటువంటి ఈ ఎడ్వర్డ్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సింది మనం చేస్తున్నాం. పిఎం రవికుమార్ రాయలసీమ ఏరియా రిప్రజెంటేటివ్ వీరు కూడా స్టేజ్ మీద రావాలని మనం చేస్తున్నాం. ఉన్నాంలేండి ఇక్కడ. అలాగే పాస్టర్ చంద్రపాల్ నాయక్ ఆర్కేపీ రాయలసీమ ఏరియా కోఆర్డినేటర్, మరి పాస్టర్ రాజేష్ నాయక్ ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజేష్ నాయక్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిన మనవి చేస్తున్నాం. పాస్టర్ ఏసన్న గారు కర్నూలు ప్రాంతంలో ఉండి సేవ చేస్తున్నటువంటి పాస్టర్ ఏసన్న గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే సిస్టర్ విజయ ఆర్కేపీ ఉమెన్ లీడర్గా శ్రేష్టమైన సేవను అందిస్తున్నటువంటి సిస్టర్ విజయ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మరి నాయకుల యొక్క కోరిక మేరకు నాయకుల సతీమణులు కూడా వస్తే స్టేజ్కి మరింత అలంకారం వస్తుందని అంటున్నారు కనుక హైదరాబాద్ అంకుల్ గారి భార్యమణి గారు, మరి వరదానమ్మ సిస్టర్ మన ఆంటీ రావాల్సింది మనం చేస్తున్నాం. అలాగే ఉన్నటువంటి వారు జ్ఞానసుందరమ్మ, అలాగే హెప్సిబా సౌందర్య రాష్ట్రం, పాస్టర్ చార్లెస్ గారు, అలాగే మరి పరిమళమ్మ, జాన్ బాబు గారు, వాళ్ళ సతీమణి పాస్టర్మ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సింది మనం చేస్తున్నాం. పాస్టర్ క్రిస్టఫర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, స్టేజ్ మీదకి రావాల్సింది మనం చేస్తున్నాం. కర్నూలు నుంచి విచ్చేసినటువంటి పాస్టర్ క్రిస్టఫర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సి మనవి చేస్తున్నా. పాస్టర్ యేసుబాబు గారు కూడా సేవకులను మరి వారి మీద జరుగుతున్న దాడి పక్షాన పోరాడి న్యాయము కొరకై పాస్టర్ చార్లెస్ గారు ఉన్నారు. వారు తన సతీమణి గారు ఇద్దరు స్టేజ్ మీదకి రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. వారు స్టేజ్ మీదకి వస్తుండగా చప్పట్లు కొట్టి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుదాం. సభల కన్వీనర్ గారు వారు ఈ సభలను చాలా న్యాయవాద ప్రవేశతో నిర్వహించారు. అలాగే మరి సభలలో వాక్య సందేశం అందించనిక నియమింపబడిన దైవజనులు అపోస్తులుడు అద్దంకి రంజిత్ తోఫిల్ గారు, ఇతరము దేవుని ప్రవక్త, దేవుని నోరుగా బహుబలంగా దేశ విదేశాలలో వాడబడుతున్న గొప్ప దైవజనులు వారు స్టేజ్ మీదకి వస్తూ ఉంటుండగా మనమందరం చప్పట్లు కొట్టి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుదాం. ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తులో మరి మీరు కూడా న్యాయబద్ధమైన పోరాటంలో పాలు పొందాలనుకున్నవారు అక్కడ మా ఓఫీర్ మినిస్ట్రీస్ బుక్ స్టాల్ దగ్గర
మరి రిసిప్ట్ బుక్ ఉన్నది, మీరు కూడా అందులో సభ్యులు కావాలని ప్రభుపేట మీకు అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి రిసిప్ట్ యొక్క వెల 10 రూపాయలు మాత్రమే. మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ కావాలని ఆశించిన వారు అక్కడ మా ఓఫీర్ మినిస్ట్రీస్ బుక్ స్టాల్ దగ్గర మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మనం అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీరయ్య గారు స్టేజ్ మీదకి వస్తూ ఉన్నారు. అందరం చప్పట్లు కొట్టి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుదాం. ఇతరం దేవుని నోరుగా ప్రవక్తగా దేశ విదేశాలలో వాడబడుతున్న గొప్ప దైవజనులు హల్లెలూయా. ఈ సమయంలో మరి పాస్టర్ చార్లెస్ గారు లోకల్ కన్వీనర్గా ఉండి చాలా ప్రయాసతో దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని వినిపించడానికి కారణమయ్యాడు కనుక ప్రభు నామంలో సేవకులకి పాస్టర్ చార్లెస్ గారికి వందనాలు తెలుపుతున్నాం. అయితే చివరి దినం కనుక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మరి పాస్టర్ చార్లెస్ గారే ఇవ్వవలసింది మనవి చేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రేమవందనాలండి. మరి ఈ సభలను నిర్వహించడానికి మరి వాతావరణం చూస్తే ప్రతికూల పరిస్థితి, వర్షాకాలం, మరి అన్ని అనానుకూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు సమస్తమును అనుకూలపరిచి దేవుడి దాసుని ద్వారా శ్రేష్టమైన వర్తమానం వినటానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆయన మహాకృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తునికే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా కడప సెంటర్ పాయింట్ మరి క్రిస్టియన్ సభలకి చక్కటి ఆవరణం. మరి ఈ ఆవరణాన్ని మరి రాయలసీమ కడప డయాసిస్ మరి పాస్టరేట్ కమిటీ మెంబర్స్ అధ్యక్షుల వారికి అందరికీ కూడా వారికి ప్రేమవందనలు తెలియజేస్తుంటున్నాను. పేరు పేరున నేను చెప్పడానికి సమయం లేదు, కానీ మరి ప్రత్యక్షంగా పరోక్షంగా మరుగుగా ఉండి ప్రార్థించి రకరకాలుగా సహకారులుగా జీవించిన సహాయాన్ని అందించిన వారు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నా. మరి ఉడాయిపల్లి జీవన్ పాస్టర్ గారు వారి టీం యవనస్తులు వారి చక్కగా పోస్టర్స్ అంటించడానికి అన్ని విషయాలుగా వారు సహకరించారు. ప్రభునందు ప్రియమైన వారులారా, చాలా కాలం నుంచి దైవజనుల నుండి మంచి వర్తమానం ఈ ప్రాంతానికి తీసుకురావాలని ప్రార్థించాం. మరి దైవజనులు మన విన్నపాన్ని అంగీకరించి వారు మన మధ్యకు వచ్చి శ్రేష్టమైన సందేశాలు బైబిల్ స్టడీస్లో పాస్టర్స్ మీటింగ్లో హృదయాలను సంధించే శక్తివంతమైన వాక్యాన్ని అందించిన ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మరియు ఆర్కేపీ వ్యవస్థాపక అధ్యక్షులు అపోస్తలుడు ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫీరయ్య గారికి ప్రత్యేకమైన ప్రేమవందనాలు తెలియజేస్తుంటున్నాం. అలాగే జాతీయ రాష్ట్రీయ రాయలసీమ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్గా ఉంటున్న నాయకులందరికీ ప్రత్యేక పేరు పేరున వందనాలు తెలియజేస్తుంటున్నా. మరి సురేష్ వారి యొక్క టీం గారు వాళ్ళ టీంలో ఉంటున్న బిడ్డలందరినీ తపలా రిథమ్ ప్యాడ్ అలాగే ఎలక్ట్రికల్ వర్క్ చంద్రశేఖర్ రాజశేఖర్ ఇక్కడ అన్ని విషయాల్లో సహకరించిన బిడ్డలందరికీ కూడా
ప్రత్యేక వందనాలు. మరి చూచుచున్న దేవుడే వారి ప్రయాసకి ప్రతిఫలం ఇస్తాడని నమ్ముతున్నాం. అన్ని రకాలుగా సహకరించిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన ప్రేమవందనాలు తెలియజేస్తూ సమయాన్ని మరి అధ్యక్షులకు వారికి అప్పగిస్తుంటున్నాం. రవికుమార్ గారు ఈ సమయంలో మరి కాలాతీతం కాకుండా ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం. మరి మీ యొక్క శ్రేష్టమైనటువంటి సహకారంతో కూడా ఈ యొక్క 4 దినాల కూడికలు చక్కగా జరగడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియులారా, శ్రేష్టమైనటువంటి వాక్య వర్షం కురిసింది. వర్షాలు పడతాయని కూడా భయపడ్డాం. కానీ అయితే 4 ఈ దినం పడినప్పటికీ కూడా మళ్ళా దేవుడు సమకూర్చిన యొక్క వాతావరణాన్ని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. కనుక ఈ సమయంలో మరి సమయం అర్థపరచుకున్న దైవజనులకు డైరెక్ట్గా ఈ సమయాన్ని అప్పగిస్తుంటున్నాను. మరి వాక్య పరిచయ కొరకై మరి దైవజనులను ఆహ్వానిస్తున్నాను. చప్పట్లతో అందరము ఆహ్వానిద్దాం. కానుకల సమర్పణ విషయమై ప్రత్యేకమైన పాట పాడుతుంటుండగా కానుకలు సమర్పించుకుందాం. దయచేసి వాలంటీర్స్ ముందుకు వచ్చి సహకరించవలసింది మనవి. మరి జమ్మలమడుగులో సేవ చేస్తున్నటువంటి అగస్టిన్ గారు మన మధ్యలో ఉన్నారు. ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒక అరగంట మించకుండా దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. వర్షము పంపిన యేసయ్యకు స్తోత్రం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. అంటే వర్షం పడ్డప్పుడు కూడా అనే అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అంటే అనుకున్నట్లే పరిస్థితులు ఉన్నప్పుడు, అనుకున్న ప్రకారం సంగతులు జరగనప్పుడు కూడా యెహోవాను సన్నుతించెదను అని అర్థం. క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు కూడా తన సమాధానాన్ని పోగొట్టుకోకూడదు. ఏదైతే జరుగుతున్నదో అది దేవుని వలనని జరుగుతుంది కనుక దేవునికి స్తోత్రము. దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. 5-6 గంటలు ప్రసంగాలు చేసిన రోజులున్నాయి, 4 గంటలు చేసిన రోజులున్నాయి, 3 గంటలు చేసిన రోజులున్నాయి. టీవీలోకి వచ్చిన తర్వాత 20 నిమిషాలే చెప్పాలి, దాంట్లో అడ్జస్ట్ అయ్యాము. టీవీలో కూడా V6 అనే ఛానల్లో 10-12 నిమిషాలు కూడా చెప్పమంటే అది కూడా చెప్పాము. కనుక ఎంతసేపు టైం ఉన్నా మనకి ఇబ్బంది లేదు. 5 నిమిషాలైనా సరిపుచ్చుకోవాలి బోధకుడు. 5 గంటలైనా 5 నిమిషాలైనా అదే సబ్జెక్టు చెప్పగలగాలి. అది సాధ్యమని నేను నమ్ముతున్నాను. హిందోళ రాగంలో ఎంతో సుందరుడు అడిగారు పాట. ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా ఉండండి.
సుందరుడవు మతాను ఎంతో సుందరుడవు మతాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడవు మతాను అతి శ్రేష్ఠుడా తండ్రు అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండ్రు ధవళవర్ణుడు రత్న వరుణుడు నా ప్రియుడు అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండ్రు ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు అవలీల గానతని గురితింపగలనమ్మ అవలీల గానతని గురితింపగలనమ్మ ఎంతో ఎంతో సుందరుడవు మతాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడవు మతాను పాలతో కడిగిన నయనాలు గలవాడు పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువ గురతనాల వలె పొదిగిన కనులు విలువ గురతనాల వలె పొదిగిన కనులు పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువ గురతనాల వలె పొదిగిన కనులు కలుషము కడిగిన కమలాల కనుదోయి కలుషము కడిగిన కమలాల కనుదోయి విలువైన చూపు సఖి వరమేరి తనయుడు విలువైన చూపు సఖి వరమేరి తనయుడు ఎంతో ఎంతో సుందరుడవు మతాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో ఎంతో సుందరుడవు మతాను దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మార్కు సువార్త చివరి అధ్యాయం 16వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి.
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కొరకు దేవుని బతిమాలుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 4 దినాలు కడప పట్టణంలో ఈ పరిశుద్ధ దేవాలయ ప్రాంగణంలో తండ్రి, నీవు ఏర్పరచుకున్నటువంటి నీ ప్రజలను మీరు సమావేశపరిచి, మీ దాసులు మీ దీన సేవకులైన పాస్టర్ చార్లెస్ విజయ్ కుమార్ గారిని, వారి సంఘమును, వారి సహదాసులు సహకారులందరినీ మీరు బలపరిచి, ప్రేరేపించి, సంఘటితపరచి, వారిని ఉపయోగించుకొని వారి ద్వారా మీరే ఘనమైన విశేషమైన పరిశుద్ధ సమాజ కూటాలు, సువార్త సభలు జరిగించినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ చివరి రాత్రి ప్రభువా, ఈ కూటాలకు ఇది ఆఖరి కూటం గనుక మీరు మాతో మరల ఒక్కసారి మాట్లాడి, మళ్ళీ ఎన్నాళ్లకు మేము ఇక్కడ ఈ పట్టణంలో ఇలాగ సత్యవాక్య ధ్యానము కొరకు కూర్చుంటామో కూడుకుంటామో తెలీదు గనుక, మళ్ళీ ఇలాంటి సువర్ణావకాశం మాకు వచ్చేదాకా మమ్ము నడిపించటానికి నీ వాక్య దీపకాంతిలో మాకు త్రోవ చూపించమని ప్రభువా, మాతో మాట్లాడి మేము నడవాల్సిన మార్గం మాకు కనపరిచే నడుచుటకు బలము నన్ను గ్రహించి పంపమని, మమ్మల్ందరినీ నీ పరిశుద్ధ శిలువ రక్తధారతో బావుగా కడిగి శుద్ధీకరించి మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో నుండి ఒక క్లుప్త ప్రసంగాన్ని, క్లుప్తమైన సందేశాన్ని మీతో పంచుకొని కొన్ని ముఖ్య విషయాలను, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి కొన్ని ముఖ్య విషయాలను మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ మాటలను మనము కొంచెం సేపు దృష్టి నిలిపి ధ్యానిద్దాం. మొట్టమొదటి విషయం, యేసు ప్రభు వారు చెబుతున్నారు, ఆయన సర్వలోక పాప క్షమాపణ కొరకు, పాప పరిహారము కొరకు, లోక రక్షణ కొరకు సిలువ మీద కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడి, తల మీద ముళ్ళ కిరీటము, ఒళ్ళంతా గాయాలతో ఆయన సిలువ మీద వ్రేలాడి, ఎర్రటి ఎండవేళ ఆయన తన ప్రాణమును అర్పించి అరిమతయ్య యోసేపు సమాధిలో పెట్టబడి, 3వ నాడు మహిమ శరీరంతో అక్షయుడుగా, మరలా చచ్చిపోవడానికి అవకాశము లేనటువంటి మహిమరూపుడుగా, ఎముకలు మాంసము కలిగిన దేహముతోనే ఆయన తిరిగి లేచి 40 రోజుల పాటు ఈ భూమి మీద తాను ఏర్పరచుకున్న వారికి దర్శనమిస్తూ, అనేక సంగతులు బోధిస్తూ, చివరిగా ఆయన పరలోకానికి ఆరోహణుడు కాకముందు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనము ధ్యానం చేద్దాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి. మొట్టమొదటి విషయం, యేసుక్రీస్తు వారు సర్వలోకమును గూర్చి ఆలోచన కలిగిన దేవుడు, సర్వలోకము కొరకు భారము కలిగిన దేవుడు, అన్ని దేశములను గూర్చి ఆలోచించిన ఏకైక అవతార పురుషుడు. అనవసరమైనటువంటి రాగద్వేషాలను, పర్సనల్ గ్రడ్జెస్ అండ్ ప్రిఫరెన్సెస్, వ్యక్తిగత స్పర్ధలను, మన సొంత అభిప్రాయాలను, ఎవరో నేర్పినటువంటి ద్వేషాన్ని మనం ఒక్కసారి ప్రక్కన పెట్టి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు కంటే ముందు వచ్చిన
అవతార పురుషులు అనిపించుకున్న, పూజలు అందుకున్న వ్యక్తుల్లో ఎవరైనా లోకమంతటి కొరకు నేను ఈ కార్యం చేశాను, మీరు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించండి అని చెప్పిన వారు ఉన్నారా? ఈయన అమెరికా దేవుడు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, తక్కువ కులం వాళ్ళ దేవుడు, మనకు అనవసరమని మీకు మనసులో ఉన్నటువంటి ఆ ద్వేషం అంతా ప్రక్కన పెట్టేసి న్యూట్రల్ మైండ్తో ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా చెప్పారా? దేవతల పేర్లు నేను ఎత్తాను, నాకు తెలుసు. పబ్లిక్ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నేను ఎప్పుడు కూడా నోరు జారను. జారితే దాని పర్యవసానాలకు నేను కట్టుబడి ఉంటాను. ఫలానా దేవుడు చెప్పాడా, ఫలానా దేవుడు చెప్పాడా అని అన్నాను అనుకో, పేర్లు ఎత్తాను అనుకో, అర్జెంటుగా అయినా ఇతర దేవతలను దూషించినాడు అని గోలెత్తిపోయి నా మీద కేసులు పెట్టడానికి కొంతమంది పందికొక్కులు రెడీగా ఉంటారు. हमें मालूम है सोसाइटी में कैसे कैसे बदमाश लोग हैं, हमें मालूम है. అందుకే నేను ఇతర దేవతల పేర్లు ఎత్తుతాను, ప్రశంస కొరకు ఎత్తుతాను, మెచ్చుకోవడానికి, శ్లాఘించడానికి, వాళ్ళలో ఉన్నటువంటి మంచి సంగతులు ఎత్తి చూపడానికి, క్రీస్తు ఛాయలు ఎత్తి చూపడానికి. అంతే తప్ప ఏదైనా చెడు చెప్పేటప్పుడు, లేకపోతే ఏదైనా లాకింగ్, లోపము, ఈ మంచి లక్షణం లేదు వాళ్ళలో అనడానికి ఎప్పుడు ఇతర మతాల దేవతలను కానీ ప్రవక్తలను కానీ నేను ఎత్తను. బోధకులందరూ ఈ మాదిరి అనుకరించండి. సువార్త ఎలా చెప్పాలో నాకు నేర్పించడానికి ప్రయత్నం చేయకండి. ఎలా చెప్పాలో నన్ను చూసి నేర్చుకోండి. ఇలా చెప్పాలి. పబ్లిక్గా మాట్లాడినప్పుడు ఇక్కడ లేని ఇంకో వ్యక్తి పేరు ఎత్తనే కూడదు. ఎత్తితే వారిని కూర్చిన మంచి చెప్పడానికి ఎత్తాలి. వాళ్ళను కూర్చున్నటువంటి ఏదైనా బలహీనత నీకు తెలిస్తే దాని కొరకు నువ్వు ఎత్తొద్దు. భక్త సింగ్ గారి పేరు ఎత్తుకుంటాము, మార్టిన్ లూథర్ గారి పేరు ఎత్తుకుంటాము, ఏసన్న గారి పేరు, దినకరన్ గారి పేరు, అందరి పేర్లు ఎత్తుకుంటాం. వాళ్ళలోని ఏదైనా ఒక బలహీనత నాకు తెలిస్తే అది ఎత్తడానికి, అది చెప్పడానికి వాళ్ళని వాడుకోండి. పరిశుద్ధత, ప్రార్థన జీవితం, ఆత్మాభిషేకం, ఆత్మరక్షణ భారం ఈ భక్తుల్లో ఉన్నది అని వాళ్ళని ఎత్తి చూపించడానికైతే ప్రశంసల కొరకు వాళ్ళను ఎత్తి చూపిస్తాం. ఒకవేళ బలహీనతలు ఏదైనా ఉన్నవి అని చెప్పాల్సి వస్తే ఏ వ్యక్తి పేరు ఎత్తకుండా ఇష్యూ మాట్లాడతాం. When you talk about negative points, issues are important, not individuals. But when you talk about the positive issues, positive qualities, positive message, you can project the individuals also. That will bring 100% positive effect. This is the way every preacher must preach, and you learn from me, don't try to teach me. ఎన్నోసార్లు చెప్తున్నా. ఇతర మతములలోని దేవతలు, ఇతర దేవతలు ఎవరైనా నేను మనుషుల కొరకు ఈ పని చేశాను గనుక మీరెళ్ళందరికీ ఈ విషయం చెప్పండి అని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా అంటే లేనే లేరు అనే జవాబు వస్తుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను అనెను. నేను వచ్చిందే నా ప్రాణం పెట్టడానికి అని యేసు చెప్పాడు.
యేసు ప్రభువు వారు శిలువ మీద మరణించడం ఎవరో వారి కుట్ర ఫలితము కాదు, అది ప్రవచనముల నెరవేర్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువు వారి శిలువ మరణాన్ని గురించి చెప్పుకొని చాలామంది కరుణామయుడు సినిమా చూసి ఏడ్చి బర్రుమని ముక్కు చేది గోడ మీద కొట్టేసి బర్రుమని ముక్కు తుడిచి, అయ్యో వీళ్ళు కాలు చేతులు పడిపోను, ఇదేం దుర్మార్గులు రా ఇట్లా కొడుతున్నారు ఏంటి స్వామిని, వీళ్ళు కాళ్ళు పడిపోను చేతులు పడిపోను అని వాళ్ళకు తెలిసినటువంటి చెడ్డ మాటలన్నీ తిట్టేసి, అయ్యో స్వామిని ఇట్లా కొట్టారా అంటే వీళ్ళు జాలి పడుతున్నారు. యేసు మీద నువ్వు జాలి పడ్డంతసేపు నువ్వు రక్షణ పొందవు. యేసునందు విశ్వాసం ఉంచుడి మీరు మీ ఇంటి వారు రక్షింపబడుదురు అన్నాడు, కానీ యేసునందు జాలి పడుడి మీరు రక్షింపబడుదురు అనలేదు. సో మెనీ పీపుల్ హ్యావ్ సింపతి ఆన్ జీసస్ బట్ స్టిల్ గో టు హెల్. You will not be saved because you have pity on Jesus. Actually, it is not you having pity on Jesus. Jesus has pity on you and died for you. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు నీ మీద పిటి చేసి నీ కొరకు ప్రాణం పెట్టాడు. అయ్యో పాపం అనొద్దు. యేసయ్యను చూసి అయ్యో పుణ్యం అనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యలో పాపం ఎక్కడదండి? యేసు ప్రభువు వారు పుణ్యమూర్తి, పరిశుద్ధుడు, మచ్చలేనటువంటి నిర్దోషి, నిష్కల్మషుడు. మన బుర్రకాయలో ఉన్నటువంటి రాంగ్ కాన్సెప్ట్స్ అన్నిటినీ సంస్కరించి రైట్ కాన్సెప్ట్ నేర్పడానికే సభలు, ప్రసంగాలు, సమాజ కూటాలు, ఉపదేశాలు. దిస్ ఈజ్ రిపేరింగ్ ద ఐడియాలజికల్ వరల్డ్. ప్రతి ఒక్కరి బుర్రకాయలో ఉన్నటువంటి ఆలోచన ప్రపంచాన్ని సంస్కరించడానికి ధర్మ ప్రచారము. యేసు మరణించాడు అనేది ఎందుకు మరణించాడు ఆయన? చాలామందికి ఈ విషయం తెలియదు. కొంతమంది పర్ఫెక్ట్గా కలగూరగంపజేసి పెడతారు. కిచిడి వండి చౌచౌ కర్రీ అంటారు, మీకు తెలుసో లేదు. కాలీఫ్లవరు, క్యాబేజీ, వంకాయలు, బఠానీలు, బంగాళదుంపలు, టమాటాలు, ఈ మార్కెట్లో ఉండే కాయలు మొత్తం పోసి అన్ని రకాల కాయగూరలు చిన్న చిన్న ముక్కలు తరిగి కూర వండుతారు. దాని పేరు చౌచౌ కర్రీ. అట్లాగే కొంతమంది రాజకీయ నాయకులు, ధర్మ ప్రచారకులు చౌచౌ కర్రీ చేస్తారు. యేసుక్రీస్తు మహానుభావుడు ప్రజల కొరకు ఆయన ప్రాణం విరిపి వీరికి తెలిసింది లేదు చచ్చింది లేదు చెప్తారు. ప్రజల కొరకు చనిపోయారు. అలాగే ఎందరో మహానుభావులు ప్రజల కొరకు చనిపోయారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ గారు, అలాగే ఎందరో ప్రజల కొరకు తమ ప్రాణములు అర్పించారు. అలాగే యేసు కూడా ప్రజల కొరకు ప్రాణం అర్పించాడు, మహానుభావుడు అంటాడు. ఏమి చౌచౌ కర్రీ బాబు, ఏం కలగూర గంపిది? భగత్ సింగ్ చచ్చిపోవడం, యేసు చచ్చిపోవడం ఒకటేనా? భగత్ సింగ్ ఎక్కడ, యేసు ఎక్కడ? భగత్ సింగ్ చెప్పాడా, భూదిగంతముల నివాసులారా నా వైపు చూడుడి రక్షణ పొందని చెప్పాడా? మహాత్మా గాంధీ గారు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ చెప్పారా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అని చెప్పారా? అల్లూరి సీతారామరాజు గారు చెప్పారా? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని చెప్పాడా? అసలు వాళ్ళ కాన్సెప్టే వేరు, అదంతా పాలిటిక్స్. అది వాళ్ళు మరణించింది రాజకీయాల కొరకు, యేసు మరణించింది నీ ఆధ్యాత్మిక విమోచనం కొరకు. ఈ వాస్ట్ డిఫరెన్స్ ఉన్నది. అసలు యేసును వీళ్ళు ఎవరిని కలపడానికి వీలే లేదు. అసలు యేసు ప్రభు వారు ఒక్కడే సపరేట్గా, ఆయన యూనిక్ పర్సన్, అన్కాంపరబుల్ పర్సన్. యేసులాగా కరెక్ట్గా ఇటువంటి వాడు అనడానికి ఇంకొకడు విశ్వ చరిత్రలోనే లేడు.
అటువంటి మహోన్నతుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహోన్నతుడే కాదు, సర్వోన్నతుడు, అసమానుడు, పోల్చడానికి ఎవరు లేనివాడు. యేసు ప్రభువారు ఆయన వేరే కేటగిరీ, మిగతా నాయకులందరూ ఒక కేటగిరీ. అందరూ మంచోళ్ళే కావచ్చు, కానీ లోకమంతటి కొరకు వాళ్ళు చేయగలిగిన మేలేమీ లేదు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రాణములు అర్పించినారు. భారతదేశానికి స్వాతంత్రం రావాలి అని. వాళ్ళతో జపాన్కి ఏం లాభం లేదు, సౌత్ ఆఫ్రికాకు లాభం లేదు, ఆస్ట్రేలియాకు లాభం లేదు, అమెరికాకు లాభం లేదు, ఇంగ్లాండ్కు లాభం లేదు, కెనడాకు లాభం లేదు, ఆస్ట్రేలియాకు లాభం లేదు, అరబు దేశాలకు లాభం లేదు. కానీ యేసు శిలువ మీద మరణించాడు. మొత్తం ఆకాశము కింద ఉన్న ప్రతి దేశానికి దానివల్ల లాభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మహాత్మా గాంధీ పుట్టినరోజును అన్ని దేశాలు జరుపుకోరు. యేసు పుట్టినరోజును 200 దేశాలు జరుపుకుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ చేసుకొని దేశమే లేదు ఆకాశం కింద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఎక్కడ, వీళ్ళందరూ ఎక్కడండి? వీళ్ళందరూ మనుషులు. యేసు మానవాతీతుడు, లోకాతీతుడు, సృష్టికి అతీతుడు, కాలమునకు అతీతుడు, మన పోలికలకు అతీతుడు, మన భాషకు అతీతుడు, మన హృదయానికి, మన మనసుకు, మన గ్రహింపు శక్తికి అతీతుడు, మానవ జ్ఞానానికి అతీతుడు, అగోచరుడు, వర్ణనాతీతుడు. అసలు ఏమని చెప్పాలి ఆయన గురించి? ఏ భాష కూడా చాలదు. ఆకాశమంతా పేజీలు అయిపోతే, కాగితం అయితే, సముద్రపు జలమంతా సిరాగా మారిపోతే, యేసు మహిమను గూర్చి రాయడం మొదలు పెడితే ఆకాశం అనే కాగితం అయిపోతుంది, సముద్రమంతా సిరా అయిపోతుంది. ఇంకా యేసు మహిమ సగమైన మనం రాసి ఉండము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మరి ఆయన గురించినటువంటి భక్తులు, ఆయన ఆరాధించేవారు, ఆయన స్తుతించి పాటలు పాడినవారు ఈ ఆకాశము క్రింద ఉన్న ప్రతి దేశములో, ప్రతి సంస్కృతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్త మానవ శ్రమానుభవమును సమస్త మానవ శ్రమానుభవమును సమస్త మానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు? సమానులెవరు ప్రభు? సమానులెవరు ప్రభు? దయా హృదయీ దురాత్ములెల్లరు దురాత్ములెల్లరి నయాన భయాన భయాన బ్రోమని సమానులెవరు ప్రభు? నీ సమానులెవరు ప్రభు? సమానులెవరు ప్రభు? యేసుతో పోల్చదగిన వారెవరు లేరు. ఆయన యొక్క విశిష్టత, వైశిష్ట్యము అనాలా కరెక్ట్ గ్రాంధిక భాష అయితే, అంటే ఆయన యొక్క యూనిక్నెస్ అన్నమాట. యూనిక్నెస్ ఏమిటంటే ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము సర్వలోకానికి దేవుడు చేసిన మేలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీసస్ ఈజ్ నాట్ ఎ పర్సన్ who is born for one nation, lived for one nation, or did something for one nation.
he is born and he has done something to benefit other nations. This is the uniqueness of Jesus. ఎవరో సబ్జెక్టు తెలియని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి ఈ రోజులు. ఐఎమ్ వెరీ సారీ. చెట్టు లేని కాడ ఆనందం చెట్టే మహావృక్షం అయింది అన్నట్టు డాక్టర్ ఏబి మాసిరమణి గారు, స్టాన్లీ జోన్స్ గారు అలాంటి మహోపాధ్యాయులు మహానుభావులందరూ దాటుకునేసరికి ఇప్పుడు అందరూ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ రెవరెండ్స్, సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ బిషప్లు, ఎవరు పెడితే వాళ్ళే బిషప్లు. ఒక డయాసిస్ ఉండదు. ఒక ఆయన నేను బిషప్ సోయిన్స్ అని చెప్తున్నాడు. అవునా, ఏ డయాసిస్ అని అడిగితే డయాసిస్ లేదు, ఏమి లేదు, సొంతగా బిషప్ అంట. అసలు ఏ బిషప్ ఆయన ఏం చెప్పిన, ఎందుకు బిషప్ నువ్వు అని అడిగితే ఆయన వాళ్ళ ఫలానా వాళ్ళు ఇచ్చారు, 50,000 కడితే బిషప్ ఇచ్చారంట. మరి ఆదివారం ఎక్కడ ఆరాధన జరిగిస్తామంటే ఆదివారం లేదు, ఏం లేదు, సోమవారం లేదు. మంచిగా భోంచేసి ఆదివారం అంతా టీవీ చూస్తాడు. నా పక్కన ఒక సోదరుడు ఉన్నాడు. ఆయన నా శిష్యుడేం కాదు, ఫ్రెండ్ అంతే. నా పక్కన ఉన్న సోదరుడు అన్నాడు, ఒక్క సంఘం కూడా నడపరా మీరు, ఆదివారం అంతా టీవీ చూస్తారు. అవునండి, క్రిస్టియన్ ఛానల్ చూస్తా సార్ అంటున్నాడు. అది గొప్ప కార్యమట. మీరు ఒక సంఘం లేని వాళ్ళే బిషప్ అయితే మరి రంజిత్ తోఫీర్ గారికి 1000 సంఘాలు ఉన్నాయి, ఆయన పోప్ అనాలి ఏమన్నాడు. ఆయన రంజిత్ తోఫీర్ గారు పోప్ అనుకోవచ్చు కదా అన్నాడు. అదేంది అంటున్నాడు. అటువంటి అమాయక జనం వాళ్ళని చూస్తే నవ్వాలనో అర్థం కాదు, ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలో అర్థం కాదు. చూస్తే నాకంటే లావు ఉన్నాడు, ఏం చేయలేని పరిస్థితి. ప్రియులారా, ఆయన అంటాడు బైబిల్లో యేసుప్రభువుని గురించి రాసున్నది క్రైస్తవ గ్రంథం కాబట్టి క్రైస్తవుల పుణ్య గ్రంథం. ఆయన గురించి వేదాలలో ఎందుకు రాసి ఉండాలండి, అవసరమైంది అంటాడు. చాలా ఆయన అంతరిక్షంలో బుద్ధిజీవులే కాదు, భూమి మీద కూడా బుద్ధిజీవులు ఉన్నారనిపించింది నాకు ఆయన చూస్తే. యేసుని గురించి బైబిల్లో ఉండాలి కానీ ఇంకో దేశంలో వేదములు ఎందుకు రాసి ఉంటుందండి, ఎందుకు రాయాలి, అవసరం ఏంటండి అన్నాడు. సరే, వెరీ సింపుల్, నేను చెప్తాను దాని జవాబు. నేను ఎదురు ఇంకో ప్రశ్న అడిగా. యేసు పుట్టినప్పుడు యూదా దేశంలో ఉన్న జ్ఞానులు రావాలి కానీ తూర్పు దేశం జ్ఞానులు రావాల్సిన అవసరం ఏముందండి అని అడిగాడు. మరే కదా, నాకు ఎవడియా రాలేదే అంటున్నాడు. నీకు రాదు కాబట్టి నేను పుట్టాను బాబు, ఏమేమి అవడియాలు రావాలో నీకు రప్పించడానికి నేను పుట్టాను. పిచ్చిపోకం బిషప్ అని పెట్టుకోవడం కాదు, సరిగ్గా చదువు నేర్చుకోని చెప్పాను నేను. డయాసిస్ లేదట, ఎలక్షన్ లేదట, ఏమి లేదట, బిషప్ అట. పైసలు 50,000 ఇస్తే బిషప్ అట. ఈ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఈ బిరుదులకు ఉన్నటువంటి పరువంతా తీశారు వీళ్ళు. మీకు తెలుసా, ఇంకో బిషప్ గారు, ఆయన గుంటూరు, ఆయన క్రైస్తవ్యం వ్యాపిస్తున్నది, దీన్ని అరికట్టాలి అని ఒక చర్చ పెట్టి ఆయనని పిలిచారు. వీళ్ళు చర్చకు రంజిత్ తోఫీర్ని పిలవరు, ఆయన తప్ప ఎవరినన్నా పిలుస్తారు. ఎందుకంటే ఆయన వస్తే మా పప్పులు అని తెలుసు వాళ్ళకు. అమాయకులను పిలుస్తారు. పాపం ఇంకో బిషప్ గారు పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ టీవీ ఛానల్లో మీరు కొంతమంది చూసి కూడా ఉంటారు, అది నేను చెబుతుంటే మీకు జ్ఞాపకం రావచ్చు. ఆ టీవీ యాంకరు అక్కడ ఒక హిందూ మతం పక్షంగా ఒకరు, క్రైస్తవ మతం పక్షంగా ఈ అమాయకుడు వీళ్ళని కూర్చోబెట్టారు. మీరు మతాన్ని ప్రచారం చేసి మా వాళ్ళందరినీ మతాలు మార్పిడి చేస్తున్నారు, ఇది దేశానికి ద్రోహం కాదు అంటున్నాడు ఆయన. పాపం ఆ హిందూ ఆయన సబ్జెక్ట్ కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. ఆయన నేర్చుకున్నది అది మాట్లాడాడు. మనోడు ఏం చెప్పాలి, ఏమంటున్నాడంటే, అవునండి మొదటి నుంచి 1000 సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని ఊరు బయట పెట్టి అంటరానోళ్ళు అని చెప్పి మమ్మల్ని ఎల్లగొట్టి గుడికి రానిలేదు, బడికి రానిలేదు, ఊళ్ళోకి రానిలేదు. ఏదో తెల్లోళ్ళు వచ్చి మాకు ఏదో గోధుమ పిండి, పాలపిండి, బట్టలు గిట్లు ఇచ్చి మమ్మల్ని ప్రేమించారు. మాకు వాళ్ళు ప్రేమించినందుకు మేము కనబెట్టారు, తప్ప అంటున్నాడు. ఏమండి, దిస్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్.
ద క్రిస్టియన్ లీడర్ ఈజ్ అడ్వాన్సింగ్. అదే నేనుంటే నేనేం చెప్తానంటే, ఎవరు చెప్పారండి మీకు బ్రిటిష్ వాళ్ళు రావడం ఏంటి, పాలపిండి గోధుమ పిండి ఎవడయ్యా మీకు చెప్పింది? కేరళలో ఓల్డెస్ట్ క్రిస్టియన్ డినామినేషన్ ఇన్ ఇండియా మార్తోమా సిరియన్ చర్చ్ ఉన్నది, తెలుసా మీకు? వాళ్ళు ఎవరు అనుకున్నావు? ట్రావెన్కూర్ మహారాజా వారి సంస్థానంలోని ఆస్థాన పురోహితులు 300 మంది క్రీస్తు శకం 100 సంవత్సరాల్లోనే యేసు ప్రభు వారి ప్రథమ శిష్యుల్లో ఒకడైన తోమా వచ్చి ఓడ ప్రయాణం చేసి తిరువాన్కూర్ ఓడరేవులో దిగి సముద్రంలో స్నానాలు చేస్తున్న వాళ్లకు, బ్రాహ్మణ పురోహితులకు, పండితులకు సువార్త చెబితే 300 మందికి ఆయన బాప్తిస్మం ఇచ్చాడు. ద ఫస్ట్ కాన్వర్ట్స్ ఇన్ ఇండియా ఆర్ బ్రాహ్మణ్స్. ఆస్థాన పురోహితులు తిరువాన్కూర్ మహారాజా సంస్థానం, వాళ్ళ పిల్లలే ఇప్పుడున్న మార్తోమా సిరియన్ చర్చ్. డూ యు నో ద హిస్టరీ? 2000 ఏళ్ల కిందట భారతదేశంలోని క్రైస్తవ మతపు ఛాయలు, జాడలు, వాటి రెప్లికాస్, వాటి రెలిక్స్ తీసుకొని పోయి నరేంద్ర మోడీ గారి విదేశాల్లో పంచిపెట్టి వచ్చాడు. తెలుసా నీకు? బ్రిటిష్ వాళ్ళు ఏంటి దేశంలో, మన దేశంలో బ్రాహ్మణులు బాప్తిసం పొందినప్పుడు బ్రిటిష్ వాళ్ళ గోషుగుడ్డ కూడా గతి లేదు, బట్టలు లేకుండా తిరుగుతున్నారు వాళ్ళు. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అని నేను తోలు తీస్తాను. అందుకే రంజితో ఫిర్ రావద్దు. ఇంకెవరన్నా అమాయకులను చూస్తే చేసి కూర్చోబెడతారు. ఈయన పాపం అమ్మాయి, అవునండి మాకు వాళ్ళు పాలపొడి ఇస్తే మేము కన్వర్ట్ అయ్యాం తప్ప అంటున్నాడు. దయచేసి గమనించాలి, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. అంటే వాళ్ళు కూడా యేసు జననము కొరకు 1000 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహాత్మా గాంధీ గారు పుట్టినప్పుడు కానీ, అల్లూరి సీతారామరాజు గారు పుట్టినప్పుడు కానీ, లేకపోతే గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడు కానీ, లేకపోతే నేతాజీ పుట్టినప్పుడు కానీ, అమెరికా నుండి కానీ, పొరుగు దేశం నుంచి ఎవరు వచ్చి చూడలేదు. అసలు వాళ్ళు లోకమునకు సంబంధించిన వ్యక్తులు కాదు, ఒక దేశానికి సంబంధించిన నాయకులు. వాళ్ళు పుట్టినరోజు ఎవరికి తెలియదు, వాళ్ళు నాయకులు అవుతారని. పిల్లోడు పుట్టాడని మురిసిపోయారు. ఈయన నేతాజీ అవుతారని తెలియదు, ఆయన బాపూజీ అవుతారని తెలియదు. కానీ యేసు పుట్టినప్పుడే జ్ఞానులు వచ్చి అడిగారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. పుట్టిందేమో వడ్రంగి వాని ఇంట్లో, బీదవాణి గృహంలో. వేర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్? మీరు యూదులు కాదు కదా, మీరు ఎందుకు వచ్చారు? కింగ్ ఆఫ్ ద జ్యూస్ తూర్పు దేశ వాళ్ళకి ఎందుకు? అరే అమాయకులారా, పేరుకు యూదుల రాజు, ఆయన కానున్న ప్రపంచ రాజు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆయనే లోకరక్షకుడు. యేసు వైశిష్ట్యం అండి. అసలు యేసు ప్రభు వారిని ఎందుకు ద్వేషిస్తారో అర్థం కాదు. ఆకాశంలో సూర్యుడిని ద్వేషించడం ఎలాగో యేసును ద్వేషించినా అంతే. నువ్వెంత ద్వేషించినా, ఇష్టం ఉన్నా లేకపోయినా, సూర్యుడు ఉదయించకపోతే నీకు ఎండ ఉండదు, వెలుగు ఉండదు, వేడి ఉండదు, జీవం ఉండదు. నీకెంత ఇష్టం ఉన్నా లేకపోయినా నీతి సూర్యుడైన యేసు లేకుండా నీకు రక్షణ దొరకదంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత చక్కని మాట అసలు. ఆ ఒక్క వచనం చాలు 4 రోజులు 40 రోజులు ధ్యానం చేసుకోవడానికి. సర్వలోకము అనే మాట మీద ఉన్నా ఇంతసేపు నేను. సర్వలోకమునకు వెళ్ళండి. జీసస్ ఈజ్ థాట్ఫుల్ అబౌట్ ద హోల్ వరల్డ్. బైబిల్లో తేటగా చెప్పాడు. 45వ అధ్యాయం 22వ వచనం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూడండి. 100వ కీర్తన, సమస్త దేశములారా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. 47వ కీర్తన, సర్వజనులారా చప్పట్లు కొట్టండి. సర్వజనులారా, సమస్త దేశములారా. ఆ మాట మాట్లాడిన వాడే దేవుడు, ఆయనే వేదవేద్యుడు. అందుకే ఋగ్వేదములో తేటగా రాయబడింది, అగ్నిదేవుడు పండితుడు, సాత్వికుడు, దీనుడు. ఆయన సమస్త దేశముల యందు సమదృష్టి కలిగిన వాడు. వేదము చెప్పింది. నాకు చెప్పండి, ఏ దేవుడు చెప్పాడు సమస్త దేశాల కొరకు నేను వచ్చానని?
నువ్వు అంటున్నావు, అందరి మీద బలవంతంగా పులుముతున్నావు అంతే. నేను ఇప్పుడు ముక్కుసూడిగా ప్రశ్న అడుగుతున్నాను. క్రైస్తవులు మిషనరీలు వచ్చి ప్రచారం చేస్తున్నారని వీళ్ళు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు వీళ్ళు విదేశాలకు పోయి వీళ్ళ మతాన్ని ప్రచారం చేస్తున్నారు. వీళ్ళ లాజిక్ ఏంటంటే, క్రైస్తవులు ప్రచారం చేశారు కాబట్టి మేము ప్రచారం చేస్తాం. నాకు అభ్యంతరం లేదు, నీకు హక్కు ఉంది, ఫండమెంటల్ రైట్ అది. కానీ ఒక చిన్న డౌట్ అడుగుతున్నా. అన్ని దేశాలకు పోయి ప్రచారం చేయమని మా దేవుడు చెప్పాడు కనుక మేము అన్ని దేశాలు ప్రచారం చేశాం. ఇప్పుడు నువ్వు ఏ దేవుడిని అయితే అక్కడ పోయి ప్రకటిస్తున్నావో ఆయన చెప్పినట్టు మీ గ్రంథంలో ఉన్నదా? ఇది డైరెక్ట్ క్వశ్చన్. అక్కడికి పోయి నువ్వు ఏ దేవుణ్ణి ప్రచారం చేస్తున్నావో ఆ దేవుడు ఏ గ్రంథంలోనైనా మీ దగ్గర చెప్పాడా? నేను సర్వలోక విమోచన కొరకు ఈ పని చేశాను, వెళ్ళి చెప్పండి, అన్ని దేశాలకు చెప్పాడా? మేము యేసును గూర్చి ప్రచారం చేయటం యేసు ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాం. నీవు నీ దేవుణ్ణి ప్రచారం చేయటానికి నీ దేవుని ఆజ్ఞ నీకు లేదు. నువ్వు నమ్మిన దేవుడు పాపం మంచోడని, యథార్థవంతుడు, ఆయనకు తెలుసు. లోకమంతా వెళ్ళి నన్ను చెప్తే ఏమి అక్కడ జరిగే సీన్ ఏం లేదని తెలుసు ఆయన. అందుకే వెళ్ళమని చెప్పలేదు, ప్రకటించమని చెప్పలేదు. మంచోళ్ళు సపోర్ట్ కాకుండా మీరు పూజలు చేయండి అన్నారు అంతే తప్ప వెళ్ళి చెప్పండి అని అనలేదు. ఎందుకంటే ఎక్కడికన్నా పోతే ఆ గ్రంథాల లోపల వీళ్ళ సంగతి ఉంటుంది తెలుసు. వాళ్ళు మంచోళ్ళేనండి పాపం. వాళ్ళను అనుకోకుండా అనవసరంగా హెచ్చించి మీరందరూ బోల్తా పడుతున్నారు కనుక ప్రియులారా, యేసు ప్రభు వారు ఒక్కడు సింపుల్గా కూర్చుంటే ఆయన ముందు దేవతలు అనబడిన వాళ్ళంతమంది ఎన్ని కోట్ల మందిని తీసుకొని వచ్చినా ఆకాశంలో సూర్యుడు ఒక్కడే ప్రకాశించినట్టు మిగిలిన వాళ్ళేమో చిన్న 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 దీపాలు. యేసు మహాసూర్యుడిగా ప్రకాశిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సూర్యుడు మరుగైనప్పుడే నక్షత్రాలను చూడగలం. సూర్యుడు ఉదయించాక నక్షత్రాలు కనపడవు. యేసు నీ మనసు మీద ఉదయిస్తే యేసు తప్ప ఇంకెవరు నీకు అవసరం లేదు, నీకు కనిపించరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నక్షత్రాల కాంతిలో బట్టలు ఆరేసుకోలేము, సూర్యకాంతి కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవి చూడడానికి చక్కగా ఉంటాయి అంతే, ఏం పని చేయవు. కానీ సూర్యుడు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నక్షత్రాల వెలుగుతో మొక్కలు మొలవవు, బతకవు. సూర్యకాంతి కావాలి. మిగతా వాళ్ళు కూడా నక్షత్రాలే, ఎందరో మహానుభావులు, కానీ రక్షకుడు మాత్రం ఒకడే. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మహానుభావులు చాలామంది ఉన్నారు, రక్షకుడు అయితే ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరు యేసు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. రెండవ విషయం చెప్తున్నా, నమ్మితే రక్షిస్తానన్నాడు, నమ్మని వానికి అని కూడా అన్నాడు. అంటే యేసు యొక్క జ్ఞానము చూడండి. నన్ను గూర్చి మీరు ప్రకటించినప్పుడు నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారని ముందే చూచి ప్రకటించిన విశాల హృదయుడు, భవిష్య జ్ఞాని యేసు. Jesus never believed that every human being, every citizen of every country will believe him as the Savior. He knew pretty well that everyone will not accept him. అందరూ నమ్మరని తెలుసు. నమ్మని వానికి అనే క్లాజ్ కూడా ఆయన పెట్టాడు. గనక యేసును నమ్మకపోవడానికి నీకు అవకాశం ఉంది, బలవంతమేమీ లేదు. నమ్మితే నమ్మండి, లేకపోతే మీ ఇష్టం. మూడవ విషయం, నమ్మేది నమ్మకపోయేది వాడి ఇష్టం, కానీ నీ బాధ్యత ప్రకటించడము వరకు మాత్రమే. సర్వలోకానికి వెళ్ళి అందరినీ కన్వర్ట్ చేయండి అనలేదు యేసుప్రభు వారు, ప్రకటించమన్నాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. వీఆర్ నాట్ ట్రై టు కన్వర్ట్ ఎనీ వన్, వీఆర్ జస్ట్ ట్రై టు ప్రొజెక్ట్ క్రైస్ట్, షో దెమ్ ద లార్డ్. యేసుని ఇదిగొమ్మని చూపిస్తున్నామండి అంతే. అతడు కన్వర్ట్ అవుతాడా లేదా అనేది
వారి ఇష్టం. అసలు యేసు దాకా ఎందుకండి? సబ్బులు ప్రచారం చేస్తున్నారు, కొత్త సబ్బు వచ్చింది, టీవీలో అక్కడక్కడ ప్రచారం చేసుకుంటారు, న్యూస్ పేపర్లో. ఆల్రెడీ తెల్లగున్న వాళ్ళు ఒకరిని తీసుకొచ్చి మా సబ్బు పడితే వీడు ఇట్లా అయ్యాడని చెప్పి చెప్తారు. అసలు ఈ సబ్బు ఏమో నిన్న వచ్చింది, వాడు 30 ఏళ్ళు బట్టి అదే కలర్ ఉన్నాడు. సరే మంచిది, ఏదో ప్రచారం చేసుకోవచ్చు. వాడు కొనుక్కునేది వాడి ఇష్టం. ఆ 7 సార్లు లేరా మాకు మొదటి నుంచి ఉన్నటువంటి హమాం సబ్బు ఏం మంచిది, లైఫ్ బాయ్ ఏం మంచిది అది అనుకోవచ్చు. రే మొదటి నుంచి లైఫ్ బాయ్ మేము వాడుతుంటే వాళ్ళు నువ్వు వేరే సబ్బు ఎందుకు ప్రచారం చేస్తున్నావు, తంతాను చంపుతాను అని అన్నది ఎవరు కూడా. అలా అన్నవాడు సంస్కారహీనుడు, వాడు ఒక పశువు, వాడు మనిషి కాదు. భరతమాత కడుపు చెడబుట్టిన దరిద్రుడు, నీచ నికృష్ట దుష్ట దరిద్రుడు. ప్రచారం చేస్తారండి, వాడు కొంటాడు లేకపోతాడు. కొత్త సబ్బు వచ్చింది, ఇది రుద్దుకోండి మీరు చాలా తెల్లగా అయిపోతారు అని వాడు చెప్పడం వరకే వాడి పని. అంతేకాని ఇంట్లో చొరబడి సబ్బు తీసుకొచ్చి నీ బట్టలు ఉడబేకి నేను షవర్ కింద నిలబెట్టి వీపు మీద సబ్బు వేసి రుద్ది, కొబ్బరి పీసేసి రుద్ది, నేను ఉతికేసి బండకేసి అట్లా ఎవడు చేస్తాడు? చేస్తారా? అదే సబ్బు వచ్చింది సార్ మార్కెట్లో కొనుక్కోమని చెప్తున్నాం, కొంటే కొను లేకపోతే లేదు. నీ ఇంట్లో దొరపడి నీ షర్ట్ ఇప్పదీసి వీటి మీద సబ్బు రుద్ది, కొబ్బరి పీసేసి రుద్ది నిన్నేం చేయలేదే. మేము సబ్బు ప్రచారం చేస్తున్నాం, ఏదో ట్రై చేసి చూద్దాం అనుకున్నాడు కొనుక్కుంటాడు. అట్లాగే యేసును ప్రచారం చేస్తున్నాం, ట్రై చేసి చూద్దాం అనుకున్నాడు యేసుని నమ్ముకుంటాడు. నీ ఏడుపు ఏంటంట? నీకెందుకు అభ్యంతరం? నీకు తెలుసు నువ్వెన్ని ప్రచారాలు చేసుకున్నా నజరేయుడైన యేసుకున్న ఆకర్షణ ఇంకెవరికి లేదని నీకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీసస్ హ్యాస్ ద పవర్ టు అట్రాక్ట్ ఎవ్రీవన్. అందుకు నీవి ఏడుపు, కుళ్ళు, అసూయ కనుక అనవసర ద్వేషాలు విడనాడి యథార్థంగా ఆలోచించండి. నువ్వు యథార్థంగా ఆలోచించకపోయినా నేనైతే యథార్థంగా ఆలోచిస్తున్నాను. నీకు చెప్పడం నా పని, నమ్మడం నమ్మకపోవడం అది నీ డెసిషన్. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. శిక్ష ఎప్పుడు? నమ్మకపోతే పర్యవసానాన్ని కూడా చెబుతున్నాడు. 4వ విషయం ఏంటంటే ఆ పర్యవసానాన్ని అమలు చేయడానికి, నమ్మని వానికి శిక్ష అనే మాటను నెరవేర్చడానికి యేసు 2వసారి వస్తున్నాడు. యేసు 2వసారి వస్తున్నాడని ముహమ్మద్ అలైహిస్సలాం పీస్ బి ఆన్ హిమ్ ఖురాన్ షరీఫ్లో చెప్పారు. యేసు మళ్ళీ వస్తున్నాడు అని యౌగిక అలంకార సాదృశ్య ఉపమాన భాషలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పారు. వీరబ్రహ్మం గారు చెప్పిన వీరభోగ వసంతుడు ఎవరంటే యేసే. ఎందుకంటే వీరభోగ వసంతుడు ఖడ్గము చేత పట్టుకొని వస్తాడని ఉంది కాలజ్ఞానంలో. యేసు ఖడ్గము తన నోట్లోంచి బయలువెళ్ళగా వస్తాడని ప్రకటన గ్రంథంలో రాయబడింది. వీరభోగ వసంతుడు తెల్లని గుర్రం మీద వస్తాడు. యేసు కూడా తెల్లని గుర్రం మీద వస్తాడని ప్రకటన గ్రంథం చెప్పింది 19వ అధ్యాయము. వీరభోగ వసంతుడు వచ్చి దుర్మార్గులను సంహరించి నీతి రాజ్యం స్థాపిస్తాడని బ్రహ్మం గారు చెప్పారు. యేసు వచ్చి కూడా దుర్మార్గులను, అవిశ్వాసులను, అవిధేయులను సంహరిస్తాడని ఖురాన్ షరీఫ్ బైబిల్ చెప్పింది. అసలు బేసికల్లీ వసంతుడు అంటే పెండ్లి కొడుకు. యేసు వచ్చినప్పుడు కేక వినపడుతుంది, ఇదిగో పెండ్లి కుమారుడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు త్వరగా వస్తూ ఉన్నాడు. ఆయన రావడానికి ముందే నమ్మని వాళ్ళేమో యేసును నమ్మితే తెలివైన పని అవుతుందో ఏమోనని ఒక్కసారి ఆలోచించి చూసుకోవాలి. ఆల్రెడీ నమ్మిన వాళ్ళు మాత్రం నమ్మకంగా యేసును గూర్చి సువార్త చాటిస్తూ బ్రతకడానికి అంకితం కావాలి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. స్తోత్రమునైనా
ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, విన్న వాక్యం మాలో ఫలింపచేయండి స్వామి. సర్వలోకము కొరకు జన్మించినావు, లోకమంతటి కొరకు, భూప్రజలందరి కొరకు, మానవ జాతి అంతటి కొరకు సిలువలో యజ్ఞమై తిరిగి లేచినావు. సర్వలోక ప్రజల రక్షణ కొరకు భారము కలిగి నీ శిష్యులను లోకమంతటికి పంపించినావు. ఈ లక్షణాలు అవతార పురుషులు అనిపించుకొని పూజలు అందుకుంటున్న వారికి ఎవరికి లేవు అనే సత్యాన్ని మా కళ్ళ ముందు బహు ప్రస్ఫుటంగా కనబరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్న వాక్యం నాలో మాలో ఫలింపచేయండి. ఇంతవరకు రక్షణ పొందని వారు ఈ సందేశము ద్వారా ఒకసారి పునరాలోచనలు పడి అనవసర ద్వేషమును విడనాడి యథార్థంగా న్యాయంగా ఆలోచించి రక్షణ పొందటానికి సహాయం చేయండి. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ మరికొన్ని ఆత్మలను మీ యొక్క సన్నిధికి తెచ్చుటకు, సువార్త ప్రచారానికి, సువార్త సేవకు అంకితం కావడానికి సహాయం చేయండి. ఈ యొక్క గ్రౌండ్ను మాకు అనుమతించినటువంటి స్థానిక సిఎస్ఐ చర్చ్ కమిటీ వారిని, పెద్దలను ఆశీర్వదించండి. సంఘమును సంఖ్యలోను ఆత్మీయ అంతస్తులోను అభివృద్ధి చేయండి. అనేక సంఘాలకు ఇది తల్లి సంఘముగా చేయండి. ఈ సభల నిర్వాహకులు చార్ల్స్ విజయ్ కుమార్ మీద ఆశని, సహకారులందరినీ కూడా మీరు దీవించండి. పాలు పొందిన వారిని దీవించండి. ప్రభుత్వ అధికారులను దీవించండి. ఈ పట్టణంలోని సకల కులాల, సకల మతాల, అన్ని వర్ణాల, వర్గాల, వృత్తుల ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి. మేము ఈ ఆశీర్వాద సంపూర్ణంతో మా ఇళ్లకు, విశ్రాంతి స్థలాలకు పంపించమని యేసు పరిశుద్ధ దివ్య నామమున స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగత్ రక్షకుడైన యేసుక్రీస్తునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి, ఈ సభల నిర్వాహకులకు, పాల్గొన్న వారికి, అనుమతించిన వారికి, సహకరించిన వారికి అందరికీ, ఈ ప్రాంతమందున్న సత్య సంబంధులందరికీ, సత్య ప్రేమికులందరికీ సదాకాలము తోడై ఉండి సత్యలోక నివాసములకై సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. నేను ఇప్పుడు వెంటనే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. పెట్టే బేడ సర్దుకొని వచ్చాను. 10 గంటలకే మా ట్రైన్ షార్ప్గా వెళ్తుంది.